హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ వ్లాగ్స్. మనమైతే చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అంటే ఎక్కడికి వెళ్ళేది లాస్ట్ రీసెంట్ ట్రిప్స్ అయితే అంటే శ్రీశైలం వెళ్ళాను. బట్ నా దగ్గర అయితే గోప్రో అయితే లేదు, మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. బట్ షూట్ అయితే ఏం చేయలేదు ఇంకా. జస్ట్ ఈరోజు వచ్చేసి అయితే నా డ్యూటీ వర్క్ డేలోనే, జస్ట్ నార్మల్ డేలోనే జస్ట్ డైలీ లాగ్ లాగా అయితే చేస్తున్నా. ఈరోజు హొస్పేట్కి అయితే వెళ్తున్నా. అక్కడ చూద్దాం, ఈరోజు అవుతే హొస్పేట్ డ్యామ్ కానీ లేకపోతే విరూపాక్ష దేవాలయ టెంపుల్కి అయితే వెళ్ళొద్దాం హంపీకి. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా మాట్లాడి, కొంచెం గోప్రోలో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ట్రిప్ అయితే ట్రిప్ గురించి ఏదో ఒకటి మాట్లాడచ్చు, బట్ డైలీ లాగ్ కాబట్టి ఏం మాట్లాడాలో తెలీదు. వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ 2 monthsలో అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. కుదిరితే వెళ్ళి రావాలి. ఇంకా అసలు ఈ వానపడి రోడ్లు అయితే అసలు అన్ని చెత్త రోడ్లే మా ఊరు సైడ్. ఇవన్నీ ఈ రోడ్లు మాత్రం ఎక్కడికి వెళ్ళినా అసలు బాగోవు. హొస్పేట్కి వెళ్ళే రూట్లో అయితే మీకు అసలు లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉంటుంది, అంతా గ్రీనరీ. అసలు కెమెరా పెట్టుకున్నానని అసలు జనాలు అయితే వింతగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఈ కెమెరా సెటప్ చూసి పల్లెటూరులో మన మామూలుగా అయితే వాళ్ళు ఏంటి ఇలా పెట్టుకుని తిరుగుతున్నారు అది ఇది అనుకుంటారులే. కానీ నాకు ముందే అసలు సిగ్గు, వాళ్ళు ఏమనుకుంటారా అని నేను మామూలుగానే బయట మాట్లాడలేను. అంటే ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటే నాకే ఒకలాగా అనిపిస్తుంది. కామనే, బట్ బ్లాగింగ్ చేసేటప్పుడు అవన్నీ అదే అన్నాగా సిగ్గు అవన్నీ వదిలేయాలి అసలు. బట్ మనకేమో ఆ ధైర్యం లేదులే, బయట కెమెరాకి అయితే మాట్లాడతాకైతే అవ్వదు నా వల్ల. ఏదో దీంట్లో కాబట్టి అయితే హెల్మెట్లో కాబట్టి అయితే మాట్లాడతాను గోప్రోలో. హొస్పేట్ వచ్చేసి మా ఇంటికాడ నుంచి 100 kilometers అయితే అవుతుంది. అరౌండ్ 200 kilometers అయితే వెళ్ళి రావాలి నేను ఈరోజు. మ్యాక్సిమం 2 hours అయితే పడుతుంది జర్నీ వచ్చేసి. బట్ ఈ వానాకాలంలో కాబట్టి అంత రోడ్లు అయితే అసలు అంతా మరీ బురదలుగా అయితే ఉన్నాయి, కొంచెం లేట్ అవ్వచ్చు. నేను లదాఖ్ తర్వాత అరుణాచలం అయితే ట్రిప్ అయితే వెళ్ళొచ్చాను. బట్ అదైతే లాగ్ అయితే చేశాను, బట్ అప్లోడ్ అయితే చేయలేదు. కొంచెం ఎడిట్ చేస్తా కావలేదు కాబట్టి చేయలేదు. చేసి అదైతే అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ 5 months పైన అయింది అది వెళ్ళొచ్చి. చేస్తా ఈ వీడియో చేసినాక, ఈ వీడియో అప్లోడ్ చేసినాక ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేస్తా. జస్ట్ ఊరికనే మనమైతే యూట్యూబ్ అంటే యూట్యూబే అని కాదులే, కానీ జస్ట్ చేశాను కాబట్టి ఊరికనే అప్లోడ్ చేస్తే ఏముంది, నా ఆనందం కోసం అయితే నేను అప్లోడ్ అయితే చేస్తా. చెత్త రోడ్లు వెళ్ళేపాటికి నాకైతే అసలు 2 గంటల వెళ్ళాల్సిన రూట్ అయితే ఇంకా గంట అయినా ఇంకా ఇక్కడే ఉన్నా నేను. ప్రజెంట్ అయితే కంప్లీట్ అయితే ఉన్నాం. మీకు ఇక్కడి నుంచి హొస్పేట్కి వెళ్ళే రూట్ అయితే అసలు సూపర్ అయితే ఉంటుంది. అసలు వ్యూస్ బాగుంటాయి, మీకు చూపిస్తాను. నేనైతే రికార్డ్ చేసేస్తే చూపిస్తాను మీకు. ఈ కొంచెం ఒకటే బాగోదు అంత రోడ్డు, మళ్ళీ తర్వాత ముందు బాగానే ఉంటుంది. నేను హంపీకి ఎప్పుడైనా రాని అసలు, అంటే ఇటు సైడ్ హొస్పేట్ సైడు క్లైమేట్ మాత్రం అయితే అసలు సూపర్ అయితే ఉంటుంది. అసలు ఇవైతే చూపిస్తా మీకు, చూడొచ్చు గాయస్. లొకేషన్ అయితే మీరు వచ్చేసి డెప్ కరడిదామా అంట. చూడండి అసలు ఎంత గ్రీనరీగా లొకేషన్ చూడండి అసలు ఎలా ఉంటుందో. దీనికి పక్కన అయితే చిన్న చెరువులాగా ఉంది. అసలు నాకు నిజంటే చూస్తుంటే ఏదో ఫారిన్ కంట్రీలో ఉంటాయి కదా అలా ఉంది అసలు. బట్ వెళ్తాకైతే అసలు అంతా మరీ బురదగా ఉంది, లేకపోతే అంటే వెళ్ళేవాడిని. క్లైమేట్ ఇలాగ ఉంటే అసలు నేనైతే ఎక్కడికైనా రైడ్ చేస్తా. అలా ఉంది అసలు, చల్లగా గాలి. లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఇలా ఉన్న లొకేషన్స్ ఎక్కడికి రైడ్కి వెళ్ళేటప్పుడు మరీ వానన్నా ఫుల్ ఎండ అన్నా అసలు ఇంట్రెస్ట్ రాదు. కానీ బట్ ఇలాగుంటే మాత్రం ఎందుకో నాకు తెలిసి పోలీసులు అందరూ అక్కడక్కడ కూర్చున్నారు, బట్ ఏముందో తెలీదు. పోలీసులు అయితే అక్కడక్కడైతే ఉన్నారు ఒక్కొక్కళ్ళు. బట్ ఈరోజు ఎవరైనా వస్తున్నారో లేకపోతే ఏమైనా ఫంక్షన్ ఉందో తెలీదు. కమలాపూర్లో అయితే ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అయితే హంపీ అయితే వస్తుంది. మనమైతే స్టేట్ వెళ్ళాలి. మనం ప్రజెంట్ అయితే మన డ్యూటీ తీసుకుని అయితే వచ్చే దాంట్లో అయితే వెళ్ళొద్దాం హంపీకి అయితే. చూడొచ్చు టెంపుల్, చూడొచ్చు భీమాస్ గేట్వే అంట. ఇలా రైట్ వెళ్తే హంపీ అయితే వస్తుంది. బట్ పోలీసులు అయితే చూపించాం కదా మీరు, పోలీసులు అయితే ఎందుకైతే ఉన్నారు, చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరైనా వస్తున్నారో ఏమో తెలీదు. మనమైతే ఇలా స్టేట్ అయితే వెళ్ళాలి హొస్పేట్కి అయితే. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కమలాపూర్ లేక్ దగ్గర అయితే ఉన్నా గాయస్. వ్యూ అయితే చూడొచ్చు అసలు మీరు,
చాలా సూపర్ అయితే ఉంటుంది అసలు వ్యూ. మీకు ఈవినింగ్ టైంలో అయితే నార్మల్గా వచ్చి కూర్చుంటే జనాలు అయితే వ్యూ అయితే అసలు అదిరిపోయింది. రైట్ సైడ్ వెళ్ళినా కూడా హంపి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంతే హంపి లోపలికి. అటు నుంచి సిటీ నుంచి రావచ్చు, లేకపోతే హొసపేట వచ్చేవాళ్ళు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు వాళ్ళు హంపికి అయితే. ఇటు సైడ్లో చూడొచ్చు పాదయాత్ర అయితే చేస్తున్నారు. మళ్ళీ ఎక్కడికైతే వెళ్తాను నాకైతే తెలియట్లేదు. నాకు తెలిసి అంజనాద్రి బెట్టకి అయితే వెళ్తున్నారేమో. చాలామంది వెళ్తున్నారు అసలు. అక్కడ నుంచి నడుచుకుంటానే వస్తున్నారు మళ్ళీ. ఈ టెంపుల్ చూడండి అసలు ఎంత పాతది అసలు. మల్లికార్జున స్వామిది అసలు చాలా పాత సంవత్సరాలు, అంటే చాలా పాతది అసలు. లెఫ్ట్ సైడ్ అయితే ఇల్లు అయితే చూడొచ్చు, ఎమ్మెల్యే ఇల్లు ఇది. 5 hours later హంపీకి అయితే వెళ్ళొచ్చేద్దాం. ఇంకా విరూపాక్ష దేవాలయ టెంపుల్ ఒకటే చూసుకుని అయితే వద్దాం. వేరేదైతే టైం లేదు వెళ్తాకైతే. ఏముంది విరూపాక్ష దేవాలయ టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదాం. బట్ డ్యామ్కి వెళ్దాం అనుకున్నా. డ్యామ్ మొన్న లాస్ట్ టైం వెళ్ళొచ్చాను, ఇంట్రెస్ట్ లేదు దాని మీద వెళ్తాకి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే విరూపాక్ష దేవాలయ టెంపుల్ అయితే చూసుకుని వద్దాం. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉంది లోపలికి హంపి. నేనైతే వచ్చేసా ప్రజెంట్ హంపీకి అయితే. సో చూడండి గాయ్స్ వ్యూ అయితే చూడండి. టెంపుల్ చూడండి, విరూపాక్ష దేవాలయ టెంపుల్ అయితే అక్కడ కనపడుతుంది చూడండి గోపురం. చాలాసార్లు వచ్చాను నేను హంపీకి అయితే. విరూపాక్ష దేవాలయ టెంపుల్కి అయితే అసలు చాలాసార్లు వచ్చాను. బట్ ఇంకోసారి మీకు చూపిద్దామని అయితే వచ్చాను నేను. టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపలైతే దర్శనం చేసుకుని అయితే వద్దాం. బట్ కార్లు అయితే ఉన్నాయి చాలానే. ఈరోజు బుధవారం అయినా చాలా జనమే ఉన్నారు. మనమైతే వెళ్ళిపోవచ్చు లాగా స్ట్రేట్గా గుడి ముందుకైతే వెళ్ళిపోవచ్చు బైక్ వేసుకుని. చూడవచ్చు టెంపుల్ మీద. కానీ ఎండ బీభత్సంగా ఉంది. కుసేపు ఆగి వచ్చుంటే సరిపోయేది. అసలు ఎండ చాలానే ఉంది. చూడొచ్చు గాయ్స్ టెంపుల్ని. మనం బైక్ అయితే అక్కడ ముందైతే పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి అయితే వెళ్దాం మనం బైక్ని.